రైతు ఘోష పేరుతో బీజేపీ రాజకీయ ఘోషయాత్రలు చేపడుతుందని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంత్రి వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం కోసం రాజకీయ ఘోషయాత్రలు చేపడుతుందంటూ ఆరోపించారు. రైతులు అధైర్యపడవద్దని తడిసిన ప్రతి వరి గింజను రైస్ మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఓ పక్కన బీజేపీ, ఇంకో పక్కన బీఆర్ఎస్ ఏమి లేకున్నా రాజకీయంగా యాత్రలు చేస్తూ ఉన్నారు. చేయండి, తప్పంటలు. మీకు ఆ పాత్ర వహించాలని ప్రజలు కోరినరు. అది కరెక్ట్గా చేస్తే ప్రజలు కూడా ఆర్చిస్తారు. రైతుకు లేని సమస్యను ఉన్నదని సృష్టించి పోటాపోటీగా చేస్తూ ఉన్న ప్రయత్నం. నేను బీజేపీ వారిని అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఉంది, కేవలం కనీసం మద్దతు ధర వలికి ఇక ఏమన్నా చేసుకోండి అని చేయటం మీ నాయకత్వాన్ని కూడా మీరు అడగాల. పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈరోజు మన తెలంగాణ రైతు పండించిన పంటకు సంబంధించి ఎక్కువ దిగుబడి వచ్చింది కనుక మేము కూడా ఎక్కువ స్థాయిలో సహకారం అందిస్తామని ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పాల్సిన బాధ్యత బీజేపీ వారి పని. అది మర్చిపోయి రాజకీయ ఘోషయాత్రలు చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ ను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో 6 ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజు 5,385 టన్నుల చెత్తను కంపోస్ట్, బయోగ్యాస్ గా మారుస్తామని వివరించారు మంత్రి నారాయణ. ఈరోజు ప్రపంచంలో ఒకసారి స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. జపాన్లో 1000 ఉన్నాయి. చిన్న కంట్రీ సింగపూర్, వాళ్ళ దగ్గర 4 ఉన్నాయి. మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా, విశాఖపట్నం ఏరియా, విశాఖపట్నం కార్పొరేషన్ 680 చదరపు కిలోమీటర్లు అయితే సింగపూర్ 724 చదరపు కిలోమీటర్లు. వాళ్ళకే 4 ప్లాంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 1000 టన్స్. ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అవి కూడా వేగవంతంగా ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. అయితే ఆ ప్లాంట్లు వచ్చేలాగా మరొక 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దానికి ఒక్కొక్క దానికి 400 నుంచి 500 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంతేకాదు బాయిలర్స్ అవన్నీ కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటే కనీసం అవి 8 నెలలు పడుతుంది. అయితే ఈ లోపల ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ని ఈరోజు 107 ఈరోజు శాంక్షన్ చేశాం. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలను రొయ్య భరోసా కేంద్రాలుగా మార్చాలన్నారు ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రాజ్యసభ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో కిలో మటన్ 1000 రూపాయల ధర పలుకుతుందని, దాని స్థానంలో రొయ్యలను కొనుగోలు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. 60 కౌంట్ రొయ్యలకు 300 రూపాయల ధర కల్పిస్తే ప్రభుత్వం నుంచి రైతులకు ఏ విధమైన సబ్సిడీ అవసరం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ. రాష్ట్రంలో ధాన్యం ఎగుమతి కోరుకోవడం కాదు, రొయ్యల ఎగుమతులు కోరుకోవాలని ఆకాంక్షించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కోల్డ్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యలే వాడాలని సూచించారు. మటన్ కేజీ 1000 రూపాయలు ఉంటే ఆ 60 కౌంట్ రొయ్య 300 రూపాయలకి రైతుకి గిట్టుబాటు ధర 240 రూపాయలు ఉంది దేశీయ మార్కెట్. 300 రూపాయలు ఇస్తే రైతుకి అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఇవ్వక్కర్లే, మాకు ఏ రకమైన సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వక్కర్లే. 300 రూపాయలు మీరు 60 కౌంట్కి మీరు రైతు భరోసా కేంద్రం కాదు, రొయ్య భరోసా కేంద్రం చేయండి, మాకు రేట్ ఇవ్వండి, డొమెస్టిక్ మార్కెట్ దగ్గర కలెక్ట్ చేయండి, గవర్నమెంట్ గ్యారంటర్గా నిలబండి. దేశీయంగా, విదేశీయంగా, అంతర్జాతీయంగా ఏమున్నాయో అన్నీ కూడా మీరు ఆన్లైన్లో పెట్టండి. ఎంకడా అని ఇంకా స్థాయి పెంచమని చెప్పి కోరుతాము. రాష్ట్రం నుంచి ఇవాళ ధాన్యం కాదు ఎగుమతి కోరుకునేది, రొయ్య ఉత్పత్తులు వస్తున్నాయి కాబట్టి రొయ్య ఉత్పత్తులు వచ్చు, దేశంలో పెంపొందం చేయొచ్చు. ఇప్పుడు ఉన్నదానికంటే కూడా డబుల్ ప్రొడక్షన్ వచ్చినా సరిపోయిన పరిస్థితి వస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల పద్మ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లకు చేరుకున్నారు. కౌన్సిలర్ కాసర్ల పద్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు కాసర్ల పద్మ. కోహెడ భూబాధిత రైతులకు న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బాధిత రైతులు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ భూములను మోడల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం బలవంతపు సేకరణ చేయొద్దని డిమాండ్ చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయంగా భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే నెల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు కిషన్ రెడ్డి. రైతులు అక్కడ కాస్ట్ చేస్తున్నా వాళ్ళకు తెలియకుండా గవర్నమెంట్ వచ్చి పొజిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏం చేస్తారా అని అడిగితే ఫ్రూట్ మార్కెట్ కోసం మేము ల్యాండ్ తీసుకున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో అది గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతూ ఉంది అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. మేము ఒకటి అడిగినాం, పొజిషన్లో ఉన్నారు, రూల్ చెప్తుంది, పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించాలని చెప్పడం జరుగుతుంది. అది మీరు చేయాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఒక 10 నుంచి 15 రోజుల లోపల వీళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి ఆలోచన చేసి సరైన రీతిలో న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. అకాల వర్షాలతో పంట నష్టపోతున్న రైతులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలోని జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆయన సందర్శించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. లారీల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు తక్షణమే సహాయం అందించాలని రవాణాదారులతో మాట్లాడారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఇక అనంతరం 10 లారీలను కేటాయించి కొనుగోలును వేగవంతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల పాత బజార్ ప్రాంతంలో నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సిఎస్ఆర్ ఫౌండేషన్, అరబిందో ఫార్మా వారి సౌజన్యంతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన పనులు ప్రారంభించారు. విద్యతో ఉన్నత శిఖరాలు సాధించవచ్చని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శ్రీకాకుళం వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి డిఎస్సీ పరీక్షల్లో టాపర్ గా నిలవడమే అందుకు ఉదాహరణ అన్నారు వైసీపీ యోజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంటాడ స్వరూప్. డిఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదల చేయకుండా అర్హత సాధించిన వారికి మెసేజ్లు పంపించడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. డిఎస్సీ ఉద్యోగాలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం అమ్ముకొని సొమ్ము చేసుకుందని ఆరోపించారు వైసీపీ విద్యార్థి విభాగం నేతలు. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో పర్యటించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. 20 కిలోమీటర్ల దట్టమైన అడవి బాటలో బైక్ పై ప్రయాణిస్తూ దొరవారి తిమ్మాపురం గ్రామ పర్యటనకు వెళ్లారు. అడవి బాటలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా తన సెక్యూరిటీ గన్మెన్లతో కలిసి బైక్ పై ప్రయాణం చేశారు ఎమ్మెల్యే మురళీ నాయక్. దట్టమైన అడవిలో ఉన్న పులిమడుగు వాగు పరిశీలించారు. గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. గ్రామంలో రోడ్డు, బోర్, చెక్ డ్యాం మరమ్మతుల నిర్మాణ పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తిమ్మాపురం గ్రామ అభివృద్ధి కోసం 4 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని స్పష్టం చేశారు. గ్రామస్తులతో పాటు నేలపై కూర్చొని ముచ్చటించారు ఎమ్మెల్యే మురళీ నాయక్. గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పావులా పెరిగినా వినియోగదారులు రోడ్డెక్కేవారు. ధరలు దిగొచ్చే వరకు వినూత్న నిరసనలకు దిగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని సిపిఎం నాయకులు రమేష్ అంటున్నారు. 10 రోజుల్లో 4 సార్లు ధరలు పెరిగినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు దిగారు. ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు, ఆటో యూనియన్ సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసనలో భాగంగా ఆటోలకు తాడు కట్టి లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే జీవనం సాగించడం కష్టతరమవుతుందన్నారు సిపిఎం నాయకులు.
తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గర్మా అగర్వాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గర్మా క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల వివరాలు కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది వరి దిగుబడి కొనుగోలు కేంద్రాలకు రాక పెరిగిందని, జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ గరిమా వెల్లడించారు. ఇప్పటిదాకా 80% కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. డిఆర్డీఓ, అలాగే సహకార శాఖ, మెప్మా, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు తుది దశకు చేరుకున్నాయని వివరించారు కలెక్టర్. కొనుగోలు కేంద్రాలు ధాన్యం, గోదాముల్లో ధాన్యం, అలాగే అన్లోడింగ్ వేగంగా పూర్తి చేసేలా మండలాలకు ప్రత్యేక అధికారులు, అన్లోడింగ్ దగ్గర స్పెషల్ ఆఫీసర్స్ ను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియపై ప్రతిరోజు ఉదయం అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తూ కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ గరిమా అగర్వాల్. మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80%, దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్, అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. అంత పెద్ద వర్ష పడలేదు, కానీ సిరిసిల్ల మరియు తంగల్పల్లి మండలాలు కొంతవరకు వర్ష పడింది. దీంతో పాటు ఇవాళ ఈ అంకుశాపూర్ గ్రామంలో కొంతవరకు ధాన్యం వెట్ అయింది, అది కొరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా DCSO గారికి దీనికి బాయిల్ మిల్లో షిఫ్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పంట అవశేషాలను కాల్చవద్దంటూ రైతులకు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి సూచించారు. పంట అవశేషాలు కాలిస్తే భూసారం తగ్గే అవకాశంతో పాటు పర్యావరణంపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అదేవిధంగా పంట భూముల్లోని మంచు మిత్ర పురుగులు చనిపోయే అవకాశం ఉందన్నారు. పంటను తీసేసిన తర్వాత కలియదున్నడం ద్వారా సేంద్రియ సారం పెరుగుతుందని వివరించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్రమైన హానికర ప్రభావాలు కలుగుతాయని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పంట అవశేషాలను కాల్చడం పూర్తిగా నిషేధించినట్లుగా వెల్లడించారు. పంట అవశేషాలు కాల్చినట్లయితే పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి. పంట యొక్క వ్యర్థాలను కాల్చకూడదు. అలా కాల్చడం వలన మనకు ముఖ్యంగా రైతులు కానీ మనుషులు కానీ దాని యొక్క నష్టాలు ఏంటి అంటే శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే దాని యొక్క పొగ, ధూళి, దుమ్మి మన శ్వాసకోశంలో చేరి దాంతో మనకు శ్వాసకోశ సమస్యలు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కాల్చడం వల్ల నేలలో ఉన్న మిత్ర పురుగులు, అంటే భూమికి పంటకు అంటే మంచి కలిగేసే మిత్ర పురుగులు చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా భూమిలో అవైలబుల్ ఉన్న నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ, ఇతర మూలకాలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. తద్వారా భూమి యొక్క సారం తగ్గిపోయే అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే పర్యావరణము. అనంతపురం జిల్లా కంబదూరులోని విద్యుత్ సమస్యపై రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ బోర్లకు సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తరచూ కరెంటు కోతలు విధించడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా సమయానికి విద్యుత్ అందక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా సరిపడా కరెంటు లేక పంటలను కాపాడుకోవడం కష్టంగా మారిందన్నారు. సమస్య పరిష్కారం కావాలంటూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళన కొంతసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ లోకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కట్టేసి అక్కడ లైన్ తీసుకుపోయినారు. రాలాంతపురము, కోడిగుడ్డు అక్కడంతా లైన్ తీసుకుపోయి ఈ 40 మోటార్లు మాత్రం ఆడటం లేదు. అందులో మాకు కోళ్ళ ఫారం ఉంది. అక్కడ నీళ్లు లేకుంటే కోళ్లు చనిపోయేదానికి చాలా ఆస్కారం ఉంది. నేను 3 రోజుల నుంచి లైన్ ఇన్స్పెక్టర్ చెప్తే అర్ధ గంటలో వస్తాను, గంట లోపల వస్తాను అని చెప్తానే ఉన్నాడు. చాలా వ్యాపారం ఇదే విధంగా చేస్తున్నాడు. ఈ రోజు మా పిల్లలు పోయి అడిగితే రానులే, చూసుకుంటాలే, చేస్తాలే అంటున్నాడు. నల్గొండ జిల్లా కేంద్రంలో వీచిన భారీ ఈదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లే దారిలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల ఆన్లైన్ సెంటర్ పైన రేకులు ఎగిరిపోయాయి. దీంతో వారికి భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఎక్కడికక్కడ విద్యుత్ తీగలు తెగిపోగా కరెంటు స్తంభాలు కూలిపోయాయి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV.